ఒక కడప జిల్లానే కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల మోసాల పాలన, అబద్ధాల పాలన, అన్యాయాల పాలనతో ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చిన్నన్నగారిని చంపేస్తే జమ్మలమడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు. అంతేకాదు, అన్యాయంగా అరెస్టులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట వాళ్ళకి సంబంధించిన మనుషులందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల్లో దహనానికి రెడీ కాండి, హత్యలకు రెడీ కాండి, 3 రోజుల్లో మీరంతా రెడీ కాండి, నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిపై నెట్టేద్దాము అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట. అంటే దాని అర్థం వీళ్ళ పాలన మీద వీళ్ళు ఓట్లు అడిగే సత్తా వీళ్ళకి లేదు. అబద్ధాలతో, మోసాలతో ప్రజలు విసిగెత్తిపోయారన్న సంగతి వీళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నికలంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన మీద ఎన్నికలు జరగకుండా కేవలం కడపలో హత్య రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న ఈ కుట్రలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది.